అందరికీ నమస్కారం. నేను మీ పెనుగొండ అగ్రిమాల్ వీరన్న. ధన్విసీస్ కంపెనీ వారి సంధ్యా విత్తనం వచ్చేసి మన రామదాస్ గారు అయితే మన గరడపల్లిలో తోటైతే వేయడం జరిగింది. మనం ఏ విధంగా పెట్టుబడి పెట్టారు, ఎలాంటి దిగుబడి వచ్చింది, మన విత్తనము ఏ విధంగా తట్టుకొని వైరస్ని కానీ తెగుళ్ళ సమస్యలను కానీ అన్నిటిని తట్టుకొని ఈ 2026లో అధికంగా దిగుబడి రావడం ఎలా జరిగింది అనేది కూడా మన రైతుతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ ఊరి పేరు ఒకసారి మనకి ఎలా దిగుబడి వచ్చింది అన్నదని మీ మాటలో ఒకసారి చెప్పండి. నా పేరు లాకావత్ రామదాస్, ఊరు గరిడేపల్లి, మండలం కామేపల్లి. సంధ్యా సీడు 6 ఎకరాలు వేసా. ఫస్ట్ స్టార్టింగ్లో 10 క్వింటాలు అమ్మినా. దాని తర్వాత మళ్ళీ రెండో కటింగ్కి ఇప్పుడు 31 క్వింటాలు అమ్మినా, 72 బస్తాలు. మళ్ళీ ఇప్పుడు 100 బస్తాలు. మళ్ళీ మూడో కటింగ్కి మళ్ళీ 80 క్వింటాలు దాకా అవుతాయి. 80 క్వింటాలు. సార్ మరి మీరు ఆలోచన ప్రకారం తెగుల సమస్యలు కానీ తోట వైరస్ బొబ్బర కానీ ఏమి రాలి ఇప్పుడు దాకా కూడా. కాకుంటే వీడియో తీసి ఇక్కడ పక్కనే ఉంది కదా తోట, ఏ వైరస్ రాలే, నల్లి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. నెంబర్ 1 ఇత్తనము. కొంచెం మాకు చెరువుల్లో తోటలు మునిగినాయి కా కూడా ఇప్పుడు దాకా ఇంకా ఫుల్ కాయ ఉంది. అన్ని తోటలు పోయినా కూడా మంచిగా కాపబడ్డది. మాకు అన్ని రకాలుగా కలిసి వచ్చింది. ప్రతి ఒక్క రైతు అనేది వేసుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు. ఈ ధన్విసీస్ సంధ్యా విత్తనం అనేది ఇలా ఇంత కాపు రావడానికి కారణం వచ్చేసి మీ రైతు మేనేజ్మెంట్తో పాటు విత్తనంలో దమ్ము ఉందన్న. విత్తనం రైతు దగ్గర ఉండాలి, విత్తనంలో కూడా దమ్ము ఉంది. అంతే. ఇప్పుడు చెట్టు ఎదుగుదల ఎలా వచ్చిందండి? కొంచెం కాయ అంటే ఈ సైజ్ వచ్చింది. ఈ సైజ్ వచ్చింది. మంచి బుట్ట ఆకారంలో వచ్చింది. బుట్ట ఆకారం. తెగుళ్ళ సమస్యలు రాలేదు, వైరస్ రాలేదు, ఏమి రాలేదు. తాలు ఎంత అయింది సార్? మీరు చూద్దాం. తాలు లేదు, కొంచెం ఉంది. మొత్తం ఒకసారి తాలు కూడా చూపించండి. మొత్తం ఎంత అంత పెద్ద కూట్లో కూడా తాలు ఒకసారి చూడొచ్చు మీరు. 80 ఇప్పుడు ఫస్ట్ 72 బస్తాలు, ఈ 100 బస్తాలు. అందులో ఆ తాలు 1 కింట కూడా కాదు. అది కింట తాలు కూడా లేదు. దగ్గర ఇప్పుడు 100 బస్తాలలో 1 కింట కూడా తాలు లేదు. ఫస్ట్ కూడా ఇప్పుడే కావు, ఫస్ట్ కూడా ఇక్కడనే ఉన్నాయి. అంటే ఇంతకుముందు తాలు కూడా అవే ఇక్కడనే ఉన్నాయి. ఇంతకుముందు తాలు కూడా ఇక్కడనే ఉన్నాయి. ఇంత పెద్ద కూటు మీరు చూడండి. మా దేశీయ పట్ట కింద ఉన్నాయి. ఫస్ట్ ఎన్ని అవన్నీ వేరే అనేది ఈ తోట అయింది. అవి ఎంత ఒక బస్తా కూడా కావు. వామ్మ. కళ్ళం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎక్కొచ్చుగానే ఎక్కువ. ఇది ఆగా ఇది తీద్దాం కొంచెం. వెనుక ముందు పట్ట కింద ఉంది కదా మొత్తం. చాలా కాయ సైజు బారు ఒకసారి చూపించండి. కాయ కొంచెం దగ్గర చూపించండి. నువ్వు కూడా కచ్చవ్యా హమర్కొని మనది కానప్పుడు ఎందుకు మనకి అట్లా చూపించవద్దు. సైజ్ బాగుంది, కలర్ బాగుంది, గింజలు కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇంత పెద్ద కలం ఒకసారి చూడండి. మన రైతులు కూడా అతను పక్కనే ఉన్నారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. దింపు అది మొత్తం తర్వాత చేద్దాం. పేరు డాంగా సార్ అటు డాంకా చూస్తున్నారు కదండి. మన విత్తనం వచ్చేసి ఎంత సైజ్ బాగుంది, కలర్ బాగుంది, క్వాలిటీ బాగుంది. అందరు రైతులు వేసుకోవచ్చండి. మన రైతు మనల్ని నమ్మి పెట్టడం వల్ల చాలా సంతోషంగా అయితే ఉండడం జరిగింది. మనం ఇదే గరడపల్లి విలేజ్లో మనం చాలామంది రైతులకైతే చాలా ఇచ్చామండి. వాళ్ళందరూ సంతోషం వ్యక్తపరుస్తున్నారు. మన రైతులు కూడా చాలామంది రైతులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మన దగ్గర మనం వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుందాం. మహేష్ అన్న నమస్తే. మైక్ కాయ కేర్ కాయించిన అబ్బాయి ఉన్నది వాస్తవంగా కొని వీళ్ళు వేసింది వాస్తవమా కాదా అన్నది ఏం చెప్తూ తోట 100 క్వింటాలు అయినాయి. పర్లేదు ఓ హంజలే మాతే కర్. సార్ మన సంధ్యా విత్తనం ఎలా అనిపిస్తుందండి మీకు? బాగానే ఉందండి. మీకు కూడా తోట ఉందా? మేము కూడా తోట వేసినాం. మేము విత్తనం మేము వేరే వేసినాం. మా తోటలు పోయినాయి ఈ సంవత్సరం వర్షంలో. ఇతనికి మేము ఫస్ట్ సారి తొక్కడానికి వచ్చినాం. ఫస్ట్ సారి ఒక 75 బస్తాలు అయినాయి 5 ఎకరాల తోటలో. మళ్ళీ ఈసారి ఒక 130 అవుతాయి. మళ్ళీ ఇంకోసారి ఉంది, మళ్ళీ ఇంకోసారి కూడా అంతే అవుతాయి. కాయ బాగుంది, కలర్ బాగుంది, బారు కూడా బాగుంది. మంచి విత్తనం వేసుకోవచ్చు రైతులందరూ. రైతులు వేస్తారు. ఓకే వేసుకోవచ్చు. మీరు ఇంకో అన్నది కూడా అదే విత్తనం వేసుకున్నారు కదా,
ఆయన 70 క్వింటాలు అయినాయండి ఒక్కసారికి 5 ఎకరాల తోటలో. 5 ఎకరాల తోటలు 70 ఎకరాలు 75 క్వింటాలు అయింది. ఇంకా ఉంటాయి సార్? మళ్ళీ ఇంకా ఎంత అవుతాయి? 70 ఉంటాయి బరాబర్ అవుతాయి. అంటే ఎకరాకి ఎంత రావచ్చు సార్ మనకి తెలిసి? 30 చిల్లర రావచ్చు. 30 చిల్లర రావచ్చు. వస్తాయి. ఈ వాతావరణంలో అంత దిగుబడి రావడం అనేది నిజంగా వాస్తవమే, మంచిది. నిజంగా బరాబర్ హైలైట్. ఇత్తనం బాగుంది, వేసుకోవచ్చు అందరూ వేసుకోవచ్చు. కాయ బారుంది, కాయ బారుంది, కలర్ ఉంది, సైజ్ కూడా మంచిగా ఉంది. థ్యాంక్ యూ అన్న. సూపర్.